నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. ఈ దేశంలో ఆపరేషన్ కగార్ చేసినటువంటి సంచలనం అందరికీ తెలిసిందే. బీజేపీ ఏర్పడ్డ తర్వాత అతిపెద్ద ఆపరేషన్గా ఇంకా కూడా కొనసాగుతూ ఉంది. మార్చి 31, 2026 నాటికి మావోయిస్టులను అంతం చేసడమే లక్ష్యంగా ఆపరేషన్ కగార్ మొదలైంది. ఇక మొన్ననే ఆపరేషన్ 2 కూడా ప్రారంభించి మళ్ళీ కర్రెగుట్టల్లో ఎంట్రీ అయింది ఈ దేశ భద్రతా బలగాలు. దీనిపైన అనేక మార్లు విమర్శలు వచ్చినా, అనేక మార్లు ప్రొటెస్టులు జరిగినా, లేదంటే శాంతి చర్చలు జరగాలని చెప్పేసి అనేక మంది ప్రజాస్వామ్యవాదులు ఎంత మొత్తుకున్నా కానీ ఎక్కడ కూడా తగ్గేదే లేదంటూ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఏదైతే ఆపరేషన్ కగార్ను మొదలుపెట్టారో దాన్ని కొనసాగిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. ఇక మొన్నే ప్రకటన కూడా రావడం జరిగింది. మావోయిస్టు ముక్త దేశ్ అని చెప్పేసి సంచలనం ప్రకటనలు కూడా చేస్తూ ఉన్నారు. ఇక మరి అది ఒక దశ అయితే, ఒక పార్ట్ అయితే, దీంట్లో అసలు మావోయిస్టుల జాడలు ఎట్లా తెలుస్తూ ఉన్నాయి, మావోయిస్టులను అంత కరెక్ట్గా అక్కడే పట్టుకొని ఎట్లా ఎన్కౌంటర్లు చేస్తూ ఉన్నారు అనేది ఒక సంచలనమైన వార్తగా మారింది. అయితే దీనిపైన అనేక మంది ప్రజాస్వామ్యవాదులు కావచ్చు, అనేక మంది విప్లవకారులు లొంగిపోయి కొంతమంది ఉన్నవాళ్ళు కావచ్చు, కొంతమంది మీద అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక ఆ కొంతమందిలో ప్రధానంగా ఉన్నటువంటి వ్యక్తి మల్లోజుల వేణుగోపాల్. మరి ఎందుకని చెప్పేసి ఆయన మీద ఇట్లాంటి కాంట్రవర్సీ వస్తూ ఉంది, ఎందుకని చెప్పేసి ఆయన్నే ఎక్కువ మంది టార్గెట్ చేస్తూ ఉన్నారు, ఆయన మీద ఎందుకు అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అదే సమయంలో ఆసన్న కూడా లొంగిపోయిండు. మరి ఆసన్న ఈ విమర్శలకు కొంత దూరం ఉన్నప్పటికీ కూడా చాలామంది ప్రజాస్వామ్యవాదులు కావచ్చు, మావోయిస్టు సింపథైజర్లు కావచ్చు, పూర్తిగా మల్లోజుల వేణుగోపాల్ మీదనే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఆయన వల్లే ఇట్లాంటి హిడ్మా కావచ్చు, ఇంకా అనేక మంది సమాచారం దొరికింది, వాళ్ళ మరణాలకు కారణం మల్లోజుల అని చెప్పేసి ఒక మాటలు అయితే అంటూ ఉన్నారు. సరే, వాస్తవాలను పక్కన పెడితే ఈ మాటలు ఎందుకు పదే పదే వస్తూ ఉన్నాయంటే, ఆయన లొంగిపోయినటువంటి సందర్భం, ఆయన ఉన్నటువంటి కులం, ఆ క్రమంలో జరిగినటువంటి కొన్ని మరణాలు, ఇవన్నీ కూడా ఆయన మీద పూర్తిగా అనుమానాలకు రేకెత్తుతూ ఉన్నాయి. ఏదైతే ఆయన లొంగిపోయిన సందర్భంలో సీఎంతో వెక్కిలి నవ్వులు నవ్వుతూ వ్యంగ్యంగా నవ్వుతూ ఉన్నాడు అని చెప్పేసి కొంత ఆ ఫోటో కూడా వైరల్ అయింది. ఈ నవ్వులు చూసి, ఈ నవ్వుల వెనుక ఎట్లాంటి దురుద్దేశం ఉంది, ఈ నవ్వుల వెనుక ఉన్నటువంటి అక్రమాలు ఏంది అని చెప్పేసి కూడా చాలామంది విమర్శలు చేసినారు ఆ మధ్యకాలంలో. ఇక మరి ఇప్పుడు మళ్ళీ మల్లోజుల వేణుగోపాల్ పేరు ఎందుకు తెరపైకి వస్తూ ఉంది? ఒకవైపు మార్చి 31 వస్తూ ఉంది. మరి ఆపరేషన్ కగార్ను పూర్తి స్థాయిలో 100% క్లియర్ చేస్తాం, ఎవరిని ఉండనివ్వమని చెప్పి చెప్తా ఉన్నారు. బడా నేతలు కూడా ఒకరొకరుగా లొంగిపోతూ ఉన్నారు. ఇది ఇలా ఉంటే, ఏదైతే మల్లోజుల వేణుగోపాల్ త్వరలో అయిన రాజ్యసభ ఎంపీ టికెట్ రాబోతూ ఉంది, మధ్యప్రదేశ్ లేదంటే మహారాష్ట్ర అని చెప్పేసి క్వశ్చన్ మార్కు. మరి ఏది వాస్తవం, ఏది అవాస్తవం అనేది బీజేపీ నాయకులు చెప్పాల్సిన అవసరం ఉంది. త్వరలో రాజ్యసభ ఎంపీగా మల్లోజుల వేణుగోపాల్ను నియమించబోతూ ఉన్నారని చెప్పేసి ప్రజా సంఘాలు, అలాగే మావోయిస్ట్ సింపథైజర్లు కూడా కొంత గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆపరేషన్ కగార్కు పూర్తి స్థాయిలో మల్లోజుల వేణుగోపాల్ సహకరించిన కనుకే ఇట్లాంటి నిర్ణయం తీసుకోబోతూ ఉంది బీజేపీ అని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. ఈ అంశం పక్కన పెడితే, మరి అదే సమయంలో ఇంకా చాలామంది బడా లీడర్లు కూడా లొంగిపోయారు కదా, మరి వాళ్ళని ఎందుకు తెరపైకి తీసుకొచ్చలేరంటే ఇక్కడ కులం. ఎందుకంటే మల్లోజుల వేణుగోపాల్ కులం కావచ్చు, మహారాష్ట్ర సీఎం కులం కావచ్చు, ఒక్కటే అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఏది వాస్తవము, ఏది అవాస్తవం? నిజంగానే మల్లోజుల వేణుగోపాల్ గారికి ఎంపీ, రాజ్యసభ ఎంపీ టికెట్ ఇస్తే ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతూ ఉన్నాయి? ఇప్పటికే దాదాపు 30కి పైగా రాజ్యసభ ఎంపీలకు నోటిఫికేషన్ కూడా పడతా ఉంది. త్వరలో దాన్ని నియమించబోతూ ఉన్నారు. మరి పూర్తి స్థాయిలో సహకరించిండు, కులం ఒకటే. రేపటి రోజు మావోయిస్టులను కూడా రాజకీయంగా మేము పెంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాం, రాజకీయంగా ఆహ్వానిస్తూ ఉన్నామని చెప్పి ఇది ఒక నిదర్శనంగా నిలిపబోతూ ఉన్నారా మరి ఏంది అని చెప్పేసి కూడా గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి. ఏదైతే మావోయిస్టులు కావచ్చు, సింపథైజర్స్ కావచ్చు, ఇంకా అనేక మంది కూడా ఏమంటా ఉన్నారు, నిజంగానే ఒకవేళ మల్లోజుల వేణుగోపాల్కు కనుక రాజ్యసభ ఎంపీ టికెట్ ఇచ్చినట్లయితే ఇప్పటి వరకు ఏవైతే అనుమానాలు ఉన్నాయో అవి రేపు క్లారిటీ కాబోతూ ఉన్నాయని చెప్పేసి అయితే కొంతవరకు వినిపిస్తూ ఉంది. గతంలో ఒక లేఖ కూడా బయటకు విడుదలైంది. ఏమని? మేము వాళ్ళు ఏదైతే ఊహించుకున్నారో ఆపరేషన్ కగార్ పేరిట మేము దాన్ని కొంత తేలిగ్గా తీసుకోవడం, అందరినీ అతిగా నమ్మడం, దీనిపైన కార్యాచరణ మేము రూపొందించుకోకపోవడం వల్లే ఇట్లా భారీ నష్టం జరిగింది, దీన్ని పూడ్చుకునే ప్రయత్నం చేస్తామని చెప్పారు.
ఇక మల్లోజుల వేణుగోపాల్ గారు లొంగిపోయే కంటే ముందు వాళ్ళ భార్య లొంగిపోవడం, ఇట్లాంటి అనేక అనుమానాలు మల్లోజుల వచ్చే కంటే ముందు అక్కడ ఏవైతే ప్రధానమైన మీటింగ్లు జరుగుతాయో, చర్చలు జరుగుతాయో, చర్చలకు మల్లోజులను కొంచెం దూరం పెట్టిరని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఆ దూరం పెట్టడాన్ని గ్రహించి అజ్ఞాతంలోకి వెళ్ళి కొన్ని లేఖలు అభయ పేరిట లేఖలు విడుదల చేసి మళ్ళీ బయటకు వచ్చి లొంగిపోయి ఈరోజు ఆయుధాలను వాళ్ళకు అప్పచెప్పి మహారాష్ట్ర నుండా లేదంటే మధ్యప్రదేశ్ నుండా ఎంపీ కాబోతా ఉన్నాడు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి వాస్తవం ఎంత అవాస్తవం ఎంత ఎవరికి తెలియదు. ఏదేమైనప్పటికీ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో సంచలనంగా మారినటువంటి ఆపరేషన్ కగారులో అనేక మంది మావోయిస్టులు మరణించారు, అనేక మంది ఇంకా అరెస్ట్ అవుతూ ఉన్నారు. ఈ మధ్యకాలంలోనే దేవ్జీ కావచ్చు, రాజిరెడ్డి, ఇంకా అనేక మంది లొంగిపోతూ ఉన్నారు. సరే, రాజకీయంగా అడుగులు వేయాలి, సంతోషం. కానీ వాళ్ళ నుండి వస్తున్నటువంటి ఆరోపణలు ఇవన్నీ కూడా రాజకీయంగా ఖచ్చితంగా ఎదగాలి, రాజకీయంగా దొంగల్ని పాతి పెట్టాలి. అది 100% మావోయిస్టులు చేయాల్సిన పని. మావోయిస్టులు ఆ దిశగా అడుగులు వేయాలి. కానీ శత్రువు చేత ఎన్నుకోబడితే మాత్రం అది ఖచ్చితంగా ద్రోహమే అవుతుందని చెప్తా ఉన్నారు. ఇక మల్లోజుల బీజేపీ సంచలన నిర్ణయం తీసుకుందా? మరి మల్లోజులకి రాజ్యసభ సీటు వాస్తవం ఎంత అవాస్తవం ఎంత? అక్కడ నుండి వస్తున్నటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఇక మహారాష్ట్ర లేక మధ్యప్రదేశ్ ఎక్కడి నుండి ఇస్తారు? ఒకవేళ మల్లోజులకే ఇవ్వడానికి గల కారణం కులం ఒకటి పక్కన పెడితే ఈ ఆపరేషన్ కగర్లో పూర్తి స్థాయిలో వాళ్ళకు మద్దతుగా ఉన్నాడని చెప్పేసి ఇస్తూ ఉన్నారని చెప్పేసి కూడా గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి. మరి అది వాస్తవం ఎంత అవాస్తవం ఎంత కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఆపరేషన్ కగార్ చివరి దశకు రాబోతూ ఉంది. దాని తర్వాత బీజేపీ సంచలన నిర్ణయం తీసుకోబోతూ ఉంది అని చెప్పేసి అంటూ ఉన్నారు. మరి నిజమెంతో అబద్ధమెంతో బీజేపీ నాయకులు అయితే ప్రకటన చేయాలి. అలాగే వాళ్ళు కూడా ఇంకొన్ని ఏమడుగుతూ ఉన్నారు, లొంగిపోతూ ఉన్నారు. లొంగిపోవడమే కాకుండా అడవుల జోలికి వెళ్ళమని చెప్పేసి హామీ ఇవ్వమని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. వీళ్ళ మీద ఎట్లాగో కేసులు అవుతాయి, వీళ్ళ మీద ఎట్లాగో అరెస్టులు అవుతాయి. ఇవంతా పక్కన పెడితే అడవుల్లో ఉన్నటువంటి ఖనిజ సంపదల మీద మేము కన్నెయ్యము, ఆ సంపదలను నాశనం చేయము, పెట్టుబడిదారులకు వీటిని అప్పయప్పమని చెప్పేసి కూడా అడుగుతూ ఉన్నారు. ఇక వాటికైతే ఇప్పటివరకు సమాధానం లేదు. ఎందుకని చెప్పేసి మల్లోజుల వేణుగోపాల్ను అతి తక్కువ మందికి ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తూ ఉన్నారు. మిగతా వాళ్ళతో మాట్లాడడానికి ఎందుకు కనెక్ట్ చేయట్లేదు అనేది కూడా కొంత ప్రశ్నలు గుప్పిస్తూ ఉన్నారు. ఎందుకంటే బీజేపీకి అతి దగ్గరగా ఉన్నటువంటి ఛానళ్ళను మాత్రమే మల్లోజుల ఇంటర్వ్యూకు అనుమతిస్తూ ఉన్నారు. ఇందులో ఉన్నటువంటి మతలబ్ ఏంది? మొన్న ఏమన్నారు, డిజిటల్ మీడియాకు అలో లేదని చెప్పేసి ఒక ప్రాంతానికి వెళ్తా అని చెప్పారు. ఇది మా ప్రశ్న. కానీ అదే డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి పేరు చెప్పకపోయినప్పటికీ కూడా మీకు అర్థం కావాలి, ఈ మధ్యకాలంలోనే మల్లోజుల ఇంటర్వ్యూ చేసిండు. మరి ఆ వ్యక్తికి మాత్రం మల్లోజులకు ఎంట్రీ ఎట్లా వచ్చింది? అది కూడా డిజిటల్ మీడియానే. అది కూడా సరే, అనేక సందర్భాల్లో పోలీస్ వ్యవస్థ ఆధీనంలో నడుస్తూ ఉందని చెప్తారు. మరి అట్లాంటి వాళ్ళకి ఎట్లా అనుమతులు వస్తూ ఉన్నాయి, మిగతా వాళ్ళకి ఎందుకు అనుమతులు లేవు? ఎందుకంటే ఆయన అభిప్రాయం నిజంగానే ఆయన అభిప్రాయం ప్రజల్లోకి వెళ్తే వాస్తవాలు మాట్లాడితే ప్రజలే ఆయనను ఆహ్వానిస్తారు కదా. మరి ఎందుకని చెప్పేసి ఆయనను ఇంకా కూడా లోపల దాచి కొంతమందికి అలో ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పేసి అడుగుతూ ఉన్నారు ప్రజాస్వామికవాదులు. గతంలో చేసినటువంటి కామెంట్లో ఆయుధాలను అప్పచెప్పి వెక్కిలు నవ్వులు నవ్వుకుంటూ ఇద్దరు రాజ్యాంగాన్ని వ్యతిరేకించే 2 పార్టీలు ఇలా ఏకతాటి మీదకి వచ్చి ఎందుకని చెప్పేసి ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటా ఉంది. సరే, అరెస్టు చేయాలి, కోర్టులో ప్రవేశపెట్టాలి, ఇట్లాంటి దాఖలాలు ఎక్కడ కూడా కనిపిస్తలేవు. కేవలం డైరెక్ట్ ఎన్కౌంటర్ అంతే. ఎందుకని చెప్పేసి ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటా ఉంది. ఏంది అని చెప్పేసి ఒక క్లారిటీ లేదు. మొత్తానికైతే మల్లోజుల పైన వస్తున్నటువంటి విమర్శలు కావచ్చు, ఈ విషయాలు కావచ్చు, వాస్తవం ఎంత అవాస్తవం ఎంత, అయితే మల్లోజుల స్పందించాలి, లేదంటే బీజేపీ స్పందించాలి. ఎందుకంటే ప్రశ్నలకు తావు ఇవ్వకూడదు. ఒక పెద్ద ఆపరేషన్ కగార్ అని చెప్పేసి ఒక పెద్ద ముహూర్తం పెట్టుకొని ఒక సమయాన్ని కేటాయించి దాన్ని ఆ లోపు అందరిని చంపేస్తాం, లేదంటే లొంగిపోండి అని చెప్పినప్పుడు దాన్ని వెనుకున్నటువంటి కుట్రలు ఏంది, దాన్ని వెనుకున్నటువంటి వాస్తవాలు ఏంది, దానికి వెనుకున్నటువంటి అభివృద్ధి ఏంది, మంచి ఉందా చెడు ఉందా కూడా ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఈ ఆపరేషన్ కగార్ మొదలుపెట్టినటువంటి విషయాన్ని ఏదైతే బీజేపీ బలంగా తీసుకుందో వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. మరి మల్లోజులను మీరు ఎందుకు పెంచి పోషిస్తూ ఉన్నారు, ఇప్పటికి కూడా కోర్టులో ఎన్నిసార్లు ప్రవేశపెట్టిర్రు అనేది కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉంది. మల్లోజుల భార్య లొంగిపోయింది కదా, మరి ఆమె మీద ఎన్ని కేసులు అయినాయి, ఎట్లాంటి కేసులు అయినాయి, ఆమె ఎన్ని రోజులు జైల్లో ఉంది, ఎన్ని రోజులు బయట తిరిగింది, ఆమెతో ఉన్నటువంటి సహచర
కొంతమంది మావోయిస్టు మహిళలు ఎన్కౌంటర్ లేనిపోతే అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి మహిళ ఎందుకని చెప్పేసి ఒక బుల్లెట్ గాయం కూడా కాలేదు, ఒక వేలి గోటు కూడా ఆమె మీద వాళ్ళలేదు అని చెప్పేసి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ప్రజాస్వామిక వాదులు అంటూ ఉన్నారు. ఎందుకంటే దీని మీద క్లారిటీ ఇవ్వకపోతే నష్టం వీళ్ళకే జరుగుతుంది. వీళ్ళు మంచోళ్ళే కావచ్చు కాక, కానీ వాస్తవ అవాస్తవాలు అనుమానం ఉన్నప్పుడు దాన్ని క్లారిటీ చేసుకోవాలి. ఎందుకంటే ఒక పెద్ద ప్రమాదం నుండి బయటకు వచ్చిన వాళ్ళు, సరే ఎన్కౌంటర్ అయితే చనిపోతుండే, దానికంటే మించిన ప్రమాదం ఉండే, ఆ ప్రమాదం నుండి బయటపడ్డరు. ప్రమాదం నుండి బయటపడ్డరా, బయట వేయబడ్డరా అనేది ఒక క్లారిటీ రావాలి. ఇక ఈ విషయాలన్నీ ఇలా ఉంటే ఒక్కసారి ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ గారికి కూడా ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం. చాలామంది దీనిపైన చర్చలు చేస్తూ ఉన్నారు. మరి ఏం జరుగుతూ ఉంది ఏంది అని చెప్పేసి ఒక క్లారిటీ అయితే రావాల్సిన అవసరం ఉంది. మరి వాస్తవం ఎంత అవాస్తవం ఎంత, రాజ్యసభ టికెట్ ఇవ్వడం ఖరారైనా, ఇవ్వబోతూ ఉన్నారా, ఇస్తే ఎట్లాంటి పరిణామాలు ఉంటాయి, ఇవ్వకపోతే ఎట్లాంటి పరిణామాలు ఉంటాయి, లొంగిపోయినటువంటి మావోయిస్టులు రేపటి రోజు ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోబోతూ ఉన్నారు, ఎట్లా జీవనం గడపబోతూ ఉన్నారు, రాజకీయ జీవనం గడపబోతూ ఉన్నారా, జైల్లోనే ఉండబోతూ ఉన్నారా, లేదంటే మళ్ళీ తిరిగి అడవిలోకి వెళ్తారా అనేది కూడా క్లారిటీ ఇవ్వాలి. ఇంకొంతమంది ఏమంటా ఉన్నారు, ఆశన్న కూడా అదే సమయంలో లొంగిపోయింది కదా, మరి ఆశన్నను ఎందుకు ఇంతగా హైలైట్ చేస్తలేరు, కేవలం మల్లోజులను మాత్రమే హైలైట్ చేస్తూ ఉన్నారంటే ఇంతగా చెప్పుకున్నట్టు కులమే ఉంటుంది దాని వెనుక. ఆశన్న ఏమని చెప్పిండు, ప్రజాక్షేత్రంలో పనిచేసే ప్రయత్నం చేస్తామని చెప్పిండు, ప్రజల కోసం అడవి బాట విడిచినాం కాబట్టి, కానీ ప్రజాబాట విడవం, ప్రజల మధ్యలోనే ఉంటాం, ప్రజల కోసం పనిచేస్తామని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. అప్పటి నుండి ఆయన అయితే బయటకు కనిపిస్తలేడు. ఆ మాటలు కావచ్చు, ఆ వీడియోలు కావచ్చు, ఎట్లా బయటకు వెళ్ళినాయి, ఎట్లా ఉంటాయి, రాజ్యం చేతిలో ఉన్నప్పటి వీడియోలు బయటకైతే అగాధం వచ్చే అవకాశం ఉండదు. కేవలం రాజ్యం ఆడిస్తున్నటువంటి ఆటలు ఇవి, రాజ్యం చేస్తున్నటువంటి మాటలు ఇవి అని చెప్పేసి అయితే ప్రజాస్వామికవాదులు అంటూ ఉన్నారు. మరి ఆ వాస్తవ అవాస్తవాలన్నీ పక్కన పెడితే రాజ్యసభ టికెట్ విషయంలో అయితే ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు, నిజమెంత అబద్ధం ఎంత అని చెప్పేసి. వాటిపైన క్లారిటీ మరి బీజేపీ ఇస్తుందా, మల్లోజుల వేణుగోపాల్ గారు ఇస్తారా అని చెప్పేసి చూసుకోవాలి. అప్పటి వరకు ఏదైతే ప్రజాస్వామికవాదులు కావచ్చు, ఇంకా మావోయిస్టు సింపథైజర్లు కావచ్చు, మీరు రాజ్యసభ టికెట్ ఇవ్వబోతూ ఉన్నారు అని చెప్పేసి మీరు అంటూ ఉన్నారో, ఇప్పుడే మీ నిర్ణయాలు మీరు తీసుకోకుండా కొంత వేచి చూస్తే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ చూస్తున్న ప్లస్ టీవీ తెలంగాణ. థ్యాంక్ యూ ఎవరివన్.